Hello all. Today we'll discuss about the topic bed sore. బెడ్ సోర్కి ఇంకొక పేరు ప్రెషర్ సోర్ అండ్ డెక్యుబిటస్ అల్సర్స్ అని అంటారు. బెడ్ సోర్ అంటే ఏంటి? ఇంజురీ టు ద స్కిన్ అండ్ ద స్కిన్ లేయర్స్. సో స్కిన్ లేయర్స్ అనేటివి మనకి 3 ఉంటాయండి. ఫస్ట్ వన్ ఇస్ ద ఎపిడెర్మిస్ అండ్ డెర్మిస్ అండ్ సబ్క్యూటేనియస్. ఎపిడెర్మిస్ టాప్ లేయర్ అండ్ డెర్మిస్ ఇస్ ద సెకండ్ లేయర్, సబ్క్యూటేనియస్ ఇస్ ద థర్డ్ లేయర్. సో ఈ 3 లేయర్స్ ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి దాన్ని డెప్త్ని బట్టి స్టేజెస్గా డివైడ్ చేయడం జరుగుతుంది బెడ్ సోర్ని. సో బిఫోర్ గోయింగ్ టు ది స్టేజెస్, ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద కాజెస్ ఆఫ్ ద బెడ్ సోర్. సో బెడ్ సోర్ కాజెస్ ఏంటి? ప్రెషర్ అంటే కంటిన్యూస్గా ఐసీయూస్లో పేషెంట్స్ పడుకొని ఉంటారు. లైక్ వాళ్ళ హెల్త్ కండిషన్స్ని బట్టి అన్కాన్షియస్ని బట్టి కంటిన్యూగా వాళ్ళు పడుకోవాల్సి వస్తుంది సుపైన్లో. అలా సుపైన్లోనే ఉండడం వలన, పొజిషన్ చేంజ్ చేయకపోవడం వలన అక్కడ అంటే ఏదైతే ప్రెషర్ పాయింట్స్ ఉంటాయో సాక్రమ్ కానీ అండ్ నీ దగ్గర కానీ, లైక్ ప్రెషర్ పాయింట్స్ ఎల్బోస్ దగ్గర కానీ ఐబ్రోస్ దగ్గర కానీ అలాంటి ప్రెషర్ పాయింట్స్ దగ్గర ఉన్నటువంటప్పుడు ఏమవుతుంది అంటే బ్లడ్ సప్లై అనేది టిష్యూస్కి సరిగా ఉండకపోవడం వలన టిష్యూ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద ప్రెషర్స్. ఓకే, బికాస్ ఆఫ్ ద ప్రెషర్ విల్ గెట్ ద బెడ్ సోర్. సెకండ్ వన్ ఇస్ ద ఫ్రిక్షన్ అండ్ షేర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రిక్షన్ అంటే తెలుసు కదా, మనం పేషెంట్ని బెడ్ పైన పడుకున్నప్పుడు థిన్ పేషెంట్స్లో అయితే ఈ కాజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఇలా పుల్ చేస్తూ ఉంటాం బెడ్షీట్ని ఇలా పట్టుకొని పుల్ చేస్తూ ఉంటాం కదా పేషెంట్ని. సో ఆ విధంగా పుల్ చేయడం వలన వచ్చేటువంటి బెడ్ సోర్ అది ఫ్రిక్షన్. ఇలా పుల్ చేయడం వలన వచ్చేది ఫ్రిక్షన్. అండ్ షేర్ అంటే కూడా మీకు తెలుసు కదా, స్లైడ్ డౌన్ అన్నట్టు. సో ఆ షేర్ అండ్ ఫ్రిక్షన్ అనేది ఉండడం వలన ప్రెషర్ సోర్ అనేది వస్తుంది. దెన్ మాయిశ్చర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డెవలప్ ద బెడ్ సోర్. సో మాయిశ్చర్లో ఏమవుతుంది అంటే తడిగా ఉండడం వలన అక్కడ ఆర్గానిజమ్స్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ తడిగా ఉండడం వలన అక్కడంతా కూడా డ్యామేజ్ అవుతుంది స్కిన్. సో దట్ బ్లడ్ సప్లై అనేది సరిగా ఉండదు. దెన్ కమింగ్ టు ద స్టేజెస్లో ఏమవుతుంది అంటే మనకి ఏ లేయర్ అనేది ఇన్వాల్వ్ అవుతుందో చూద్దాము. సో స్టేజ్ 1 అండి. స్టేజ్ 1లో ఎపిడెర్మిస్ అనేది ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఎపిడెర్మిస్ అంటే టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద స్కిన్. ఇందులో ఏమవుతుంది అంటే స్కిన్ అనేది ఇంటాక్ట్గా ఉంటుంది. మనకి ఇంటాక్ట్ అంటే కూడా స్కిన్ అనేది నార్మల్గానే ఉంటుంది, కాకపోతే రెడ్డిష్ కలర్ అనేది ఉంటుంది. అంతేకాని స్కిన్ అనేది ఎక్కడ కూడా మనకి బ్రేక్ అయినట్టుగా ఉండదు. అండ్ ఇందులో పెయిన్ అనేది ప్రజెంట్. పీ ప్లస్ అంటే పెయిన్ అనేది ప్రజెంట్ ఈ స్టేజ్ 1లో. ఓకే, దెన్ కమింగ్ టు ద స్టేజ్ 2 డర్మిస్. సో డర్మిస్ లేయర్ అనేది స్టేజ్ 2లో ఇన్వాల్వ్ అవుతుంది అండ్ అది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఏ విధంగా ఉంటుంది అంటే పర్పుల్ అండ్ బ్లూయిష్ కలర్లో ఉంటుంది స్కిన్ అనేది. ఇక్కడ చూస్తే రెడ్డిష్ కలర్లో ఉంది, ఇక్కడ చూస్తే పర్పుల్ కలర్ అండ్ బ్లూయిష్ కలర్లో ఉంటుంది. ఇది సెకండ్ స్టేజ్. దెన్ కమింగ్ టు ద థర్డ్ స్టేజ్, సబ్క్యూటేనియస్ లేయర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది ఇందులో. అంటే ఎపిడర్మిస్, డర్మిస్, సబ్క్యూటేనియస్ 3 లేయర్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి స్టేజ్ 3లో. కానీ బోన్ అనేది అయితే నాట్ విజిబుల్. బోన్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉండదు అండ్ ఇందులో పెయిన్ అనేది ఉండదు. ఓకే, P- ఎందుకోసం? బికాస్ ఈ 3 లేయర్స్ వరకు ఇన్వాల్వ్మెంట్ జరిగింది కాబట్టి అక్కడ ఉండేటువంటి నర్వ్ అనేది డ్యామేజ్ అవుతుంది కాబట్టి నర్వ్ డ్యామేజ్ అవుతే పెయిన్ సెన్సేషన్ మనకి తెలియదు కదా. సో అందుకనే ఇందులో పీ అనేది నాట్ ప్రెసెంట్, అంటే పెయిన్ అనేది ఉండదని అర్థం. ఇది థర్డ్ స్టేజ్ అండి. దెన్ కమింగ్ టు ద స్టేజ్ 4 బోన్. సో 3 లేయర్స్తో పాటు మనకి బోన్ అనేది కూడా విజిబుల్గా ఉంటుంది. ఓకే, సో బోన్ విజిబుల్గా ఉంటుంది అండ్ పెయిన్ అనేది ఉండదు, నెగిటివ్. ఓకే, ఇది లైక్ బ్రౌనిష్ కలర్లో ఉంటుంది అండ్ ఇది డీప్ వోండ్. ఇంకా డీప్ వోండ్ అని అడుగుతారు. డీప్ వోండ్ ఉండి బోన్ అనేది విజిబుల్గా ఉన్న స్టేజ్ ఏది అని చెప్పేసి అడుగుతారు. అదే స్టేజ్ అంటే స్టేజ్ 4. ఓకే, మీకు అర్థమైంది కదా స్టేజెస్ అయితే? ఎపిడర్మిస్, డర్మిస్, సబ్క్యూటేనియస్ లేయర్ అండ్ ద బోన్. సో దీస్ ఆర్ ది స్టేజెస్ అండి. అండ్ మనకి నెక్స్ట్ ఈ బెడ్ సోర్ వచ్చినప్పుడు కానీ డెక్యుబిటస్ అల్సర్స్, ప్రెషర్ సోర్, వాట్ ఎవర్
ఈ స్టేజెస్లలో మనం స్కోరింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే లైక్ ఎంతవరకు అసలు ఏ పాసిబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అండ్ వాటిని బట్టి మనము ఒక స్కేల్ అనేది ఉంటుంది. లైక్ 3 స్కేల్స్ ఉన్నాయండి, నేను అవి చెప్తాను మీకు. సో బిఫోర్ గోయింగ్ టు దాట్, బ్రాడెన్ స్కేల్ అని ఉంటుంది. ఈ బ్రాడెన్ స్కేల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ బ్రాడెన్ స్కేల్ గురించి మనకి డెఫినెట్గా ఎగ్జామ్ పాయింట్లో అడగడం అయితే జరుగుతుంది. సో ఈ బ్రాడెన్ స్కేల్లో మనకి మినీ స్కోర్ ఉంటుంది, మ్యాక్సిమల్ స్కోర్ ఉంటుంది. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి యాక్టివిటీస్ చూద్దాము. అంటే ఏ కాంపోనెంట్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ మొబిలిటీ, అంటే మూమెంట్ ఏ విధంగా ఉంది, పేషెంట్ మూవ్ అవుతున్నాడా లేదా, ఇదొక కాంపోనెంట్. ఫ్రిక్షన్ ఈజ్ సెకండ్ కాంపోనెంట్. యాజ్ ఐ డిస్కస్డ్ హియర్, ఫ్రిక్షన్ ఆల్సో వన్ ఆఫ్ ద కాంపోనెంట్ హియర్. యాక్టివిటీ, అసలు యాక్టివిటీ ఏమైనా ఉందా, పేషెంట్ చేస్తున్నాడా లేదా. దెన్ సెన్స్ పర్సెప్షన్, అంటే సెన్సేషన్ అనేది పేషెంట్కి ఉందా లేదా. దెన్ మాయిశ్చర్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మాయిశ్చర్ ఉంటే ఏమవుతుంది, అక్కడ సరిగా స్కిన్ అనేది ఉండక, హెల్తీగా ఉండక టిష్యూ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో మాయిశ్చర్ ఆల్సో వన్ ఆఫ్ ద కాంపోనెంట్ టు గెట్ ద బెడ్ సోర్. దెన్ న్యూట్రిషన్ అంటే పేషెంట్ ఫుడ్ ఎలా తీసుకుంటున్నారు అనే ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా 6 కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి మనకి. మినీ స్కోర్లో టోటల్ 6 మార్క్స్ ఉంటాయండి. ఈచ్ కాంపోనెంట్కి 1 మార్క్ ఉంటుంది. అండ్ మ్యాక్సిమం వచ్చేసి 4 అన్నీ 4 ఉంటాయి, కానీ ఫ్రిక్షన్కి మాత్రం 3 స్కోర్ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫ్రిక్షన్లో మ్యాక్సిమం స్కోర్ వచ్చేసి 3 ఉంటుంది అండ్ రిమైనింగ్ అన్నీ కూడా 4 ఉంటాయి. కాబట్టి ఇక్కడ 23, ఇక్కడ కూడా 4 ఉంటే 4 × 6 24 అవు కదా. సో ఇక్కడ కూడా 3 ఉండడం వల్ల 23 అవుతుంది. ఇది మ్యాక్సిమం స్కోర్ అండ్ దిస్ ఈజ్ మినిమం స్కోర్ ఫర్ ద బ్రాడెన్ స్కేల్. బ్రాడెన్ స్కేల్ అనేది ఎక్కువగా యూజ్ చేసేటువంటి స్కేల్. మనకి మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారా అంటే, బెడ్సోకి ఇంకా వేరే స్కేల్స్ కూడా ఉన్నాయి, సో ఆ స్కేల్స్ కూడా మెన్షన్ చేస్తారు. అండ్ 4 స్కేల్స్ని మెన్షన్ చేస్తారు. 3 ఏమో బెడ్సోర్ స్కేల్స్ మెన్షన్ చేస్తారు, ఇంకొకటి సమ్ అదర్స్ ఏదైనా ఒకటి మెన్షన్ చేస్తారు అక్కడ. సో ఇందులో ఏది యూజ్ చెయ్యరు అని చెప్పేసి అడుగుతారు బెడ్సోర్కి. సో అప్పుడు మీకు దీంతో పాటు ఇంకా రిమైనింగ్ 2 కూడా ఐడియా ఉండాలి. సో యాజ్ ఏ 2 బెడ్సోర్ స్కేల్స్ 3 స్కేల్స్. సో ఫస్ట్ వన్ ఈస్ ద బ్రాడెన్ స్కేల్, సెకండ్ ఈస్ నార్టన్ స్కేల్, థర్డ్ వన్ ఈస్ వాటర్లో స్కేల్. సో ఈ 3 స్కేల్స్ని కూడా మనకి మెన్షన్ చేసి, ఇంకా ఏదైనా ఒక రాంగ్ స్కేల్ ఇచ్చి ఈ స్కేల్ని యూజ్ చేయరు బెడ్సోర్ని, లైక్ బెడ్సోర్ కోసం ఏదైతే స్కేల్ని యూజ్ చేయరు అని చెప్పేసి అడుగుతారు. సో అప్పుడు మీరు ఈ 3 స్కేల్స్ని గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది. బ్రాడెన్ స్కేల్, నార్టన్ స్కేల్ అండ్ వాటర్లో స్కేల్. ఓకే, ఇప్పుడు స్కోరింగ్ గురించి చూద్దాము. స్కోరింగ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. ఇక్కడ లెస్ దాన్ 10 ఉంటే అది సివియర్ బెడ్సోర్ అవుతుంది. 10 to 12 ఉన్నట్లయితే ఇది కూడా సివియరే, బట్ ఇక్కడ బోన్ అనేది నాట్ విజిబుల్. ఓకే, లెస్ దాన్ 10 అనేది చాలా సివియర్. 10 నుంచి 12 వరకే ఉంటే బోన్ అనేది నాట్ విజిబుల్. 13 to 14 ఉంటే మోడరేట్ అని అర్థం. దెన్ 15 to 18 ఉంటే మైల్డ్ బెడ్సోర్ అని అర్థం. 19 నుంచి 23 ఉంది అనుకోండి, అది నార్మల్ అని అర్థం. బికాస్ 23 అనేది మనకి మ్యాక్సిమం స్కోర్ కదా. సో ఈ స్కోర్ లెవెల్లో ఉన్నట్లయితే నార్మల్గా ఉంది అని చెప్పేసి అర్థం. అంటే లైక్ ఓకే, స్కిన్ ఈజ్ ఇంటాక్ట్ అని అర్థం. అండ్ ఎవరైతే రిస్క్ మరి అంటే బెడ్సోర్ రావడానికి ఎవరికి ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే బెడ్ రిడెన్ పేషెంట్స్. బెడ్ రిడెన్ ఎవరయ్యే ఉంటారో, అన్కాన్షియస్ పేషెంట్స్ కానీ, లేదంటే ఏదైనా ప్రొలాంగ్గా ఉన్నటువంటి కండిషన్స్లో కానీ, మనకి ఈటీ ట్యూబ్ పేషెంట్స్ ఉంటారు కదా. ఈటీ ట్యూబ్ ఉన్న పేషెంట్స్ని కూడా మనం వెంటనే కదల్చలేం కదండి. సో వాళ్ళు కూడా మనకి బెడ్సోర్ రావడానికి ఈజీగా ఛాన్సెస్ ఉన్న వాళ్ళలో ఒకరు. అండ్ ఒబేస్ అంటే ఎక్కువగా లావు ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కువగా లావు ఉన్న పేషెంట్స్లో కూడా మనము ఇది చూస్తాం బెడ్సోర్ని. అదేవిధంగా తిన్న పేషెంట్స్ కూడా, తిన్నుగా ఉన్న వాళ్ళని మనం పుల్ చేసినప్పుడు వాళ్ళ స్కిన్ అనేది అక్కడ డ్యామేజ్ అవుతుంది ఫ్రిక్షన్ అండ్ షేర్ వల్ల. సో థిన్ పేషెంట్స్ కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్లో.
దెన్ డిఎం అంటే డయాబెటీస్ మెలిటస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆల్రెడీ వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్గా ఉండడం వలన ఒకవేళ బెడ్ సోర్ వచ్చినట్లయితే అది హీల్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. బెడ్ రిడన్, థిన్, ఈజీ ట్యూబ్, ఒబీస్ అండ్ డిఎం. సో వీళ్ళండి రిస్కీ ఫ్యాక్టర్స్. అండ్ బెడ్ సోర్ స్కేల్స్ కూడా చూసాం కదా, స్కోరింగ్ గురించి కూడా చూసాము. సో స్కోరింగ్ అనేది మనకి 6 కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పాను కదా, అదంతా ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. అండ్ బెడ్ సోర్ని ప్రివెంట్ చేయాలి అంటే మనం ఏమేమి ఫాలో అవ్వాలి, లైక్ చేంజ్ ఆఫ్ ద పొజిషన్స్. అంటే సుపైన్లో ఉన్న వాళ్ళని ప్రోన్ టు సుపైన్కి, లాటరల్కి, లెఫ్ట్ అండ్ రైట్ లాటరల్కి చేంజ్ చేస్తూ ఉండాలి ఎవ్రీ సెకండ్ అవర్లీ. ఓకే, సో ఆ విధంగా చేయడం వలన మనం బెడ్ సోర్స్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఇంకేంటి, క్లీనింగ్ కూడా, లైక్ డైలీ దాన్ని క్లీన్ చేసి మంచిగా డ్రెస్సింగ్ చేయడం వలన కూడా బెడ్ సోర్ అనేది హీల్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో లైక్ రీసెంట్ అప్డేట్ ఏంటి అంటే ఇన్సులిన్ అనేది డ్రాప్స్ లాగా వేస్తున్నారు. సో ఆ ఇన్సులిన్ అనేది డ్రాప్స్ లాగా వేయడం వలన అక్కడ ఉన్నటువంటి లైక్ డ్యామేజ్డ్ సెల్స్ అన్నీ కూడా హీల్ అయిపోతుంటాయి అన్నట్టు. సో ఇన్సులిన్ డ్రాప్స్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది బెడ్ సోర్ పాయింట్లో. అండ్ ఇంకా ఏం చేయొచ్చు, న్యూట్రిషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకు ఎంత ప్రోటీన్ డైట్, ఎంత మంచిగా సప్లిమెంట్స్ ఇస్తే బెడ్ సోర్ అనేది అంత మంచిగా హీల్ అవుతుంది. సో చూసారు కదా, టుడేస్ టాపిక్ ఈజ్ బెడ్ సోర్. ఇది మీకు నేను ఇప్పుడు ఏమేమి చెప్తానంటే బెడ్ సోర్ గురించి ఎలాంటి పాయింట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుందో ఒకసారి చూద్దాం. ఎగ్జామ్ పాయింట్లో బెడ్ సోర్కి అనదర్ నేమ్ ఏంటి, ప్రెషర్ సోర్ కానీ డెక్యుబిటస్ అల్సర్స్ కానీ. బెడ్ సోర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, స్టేజెస్ 4 ఉంటాయి. అండ్ ఏ లేయర్స్ ఇన్వాల్వ్ అవుతాయి, స్టేజ్ 1 ఎపిడర్మిస్, స్టేజ్ 2 డర్మిస్, స్టేజ్ 3 సబ్క్యూటేనియస్ లేయర్ అండ్ స్టేజ్ 4 ఈజ్ బోన్స్ అన్ని విజిబుల్గా ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ బ్లిస్టర్ ఫార్మేషన్ ఎందులో అవుతుంది, స్టేజ్ 2 బెడ్ సోర్లో అవుతుంది. ఓకే, అండ్ మీకు బెడ్ సోర్ పిక్చర్ ఇచ్చేసి వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి లైక్ సిమిలర్గా పిక్స్ ఇచ్చి అది ఏ స్టేజ్ అని అడుగుతారో ఒకసారి అది చెక్ చేయండి. ఓకేనా. దెన్ స్కేల్స్ కూడా చూసాము కదా, బ్రాడెన్ స్కేల్, నార్టన్ స్కేల్ అండ్ వాటర్లో స్కేల్. బ్రాడెన్ స్కేల్లో మ్యాక్సిమం స్కోర్ వచ్చేసి 23 ఉంటుంది అండ్ మినిమం స్కోర్ వచ్చేసి 6 ఉంటుంది. ఓకేనా. ఒక్క ఫ్రిక్షన్కి తప్ప మ్యాక్సిమం స్కోర్ మిగిలిన కాంపోనెంట్స్ అన్నింటికి కూడా 4 ఉంటుంది. అండ్ స్టేజెస్ అయిపోయింది, లేయర్స్ చూసాము. సో దిస్ ఈజ్ అబౌట్ ద బెడ్ సోర్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే బెడ్ సోర్ గురించి మెసేజ్ చేయండి అండ్ విల్ డిస్కస్. అండ్ మీకు ఏదైనా టాపిక్స్ కూడా కావాలి అనుకుంటే మీరు పోస్ట్ చేయొచ్చు. సో లెట్స్ డిస్కస్ అబౌట్ దోస్ టాపిక్స్.